Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాపవాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. ఇట్ ఈస్ గుడ్ దట్ వన్ షుడ్ వెయిట్ quickly for the salvation of the Lord. Lamentations chapter 3 verses 36. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను దేవుడు మనందరితో కూడా తెలియచేస్తున్న మాట ఏమిటి అంటే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని దేవుడు నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. చూడండి, మనుషులమైన మనము అనేక విషయాలలో ఒక్కొక్క వస్తువు మీద మనం ఆశ కలిగి ఉంటాం. వాటిని ఇష్టపడతాం. అది దొరికేంత వరకు మనము ఓపికతో ఉంటాం. మరి అలాగే దేవుడు మనకిస్తున్నటువంటి రక్షణను బట్టి మనము పట్టుదల కలిగి, ప్రార్థన కలిగి, మన జీవితాలను సరిచేసుకొని, మరి మనం ప్రార్థించుకొని మన యొక్క కుటుంబ జీవితాలను కట్టుబడుకునేలా మనము ప్రార్థించుకోవాలి. ప్రార్థన యందు విశ్వాసముతోను, రక్షణ యందు మనము పట్టుదల కలిగి దేనినైనా మనము ఓపికతో నిలిచి ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు. మాట ఇచ్చిన దేవుడు మన జీవితంలో ఎన్నటికిని మాట తప్పడు అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప ఆశ్చర్యమైన కార్యములను చేస్తాడు. యోసేపు జీవితంలో కూడా తన అన్నలు, తన యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు ఎన్ని జరిగినా గాని తాను దేవుని యందు మాత్రమే ఓపికతో, నిరీక్షణతో నిలిచి ఉన్నాడు. దేవునికి ప్రార్థించుకుంటూ, దేవుడు తనకిస్తున్న ప్రతి ఈవును బట్టి తాను కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ఏది కూడా ఆశించలేదు, ఆశపడలేదు. కానీ కేవలం దేవుని వైపు మాత్రమే ఆశ కలిగి ఉన్నాడు. మరి మనము మన జీవితాలలో రక్షణ కొరకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన రక్షణ అనే దాన్ని మనం కాపాడుకోవాలి. దానితో పాటు మనం ఓపికతో నిలిచి ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో మేలులను చేస్తాడు. మంచి రక్షణ అనే వాక్యానుసారమైన జీవితంలోనికి మనము సాగిపోవాలి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది పరలోకమని మనం గ్రహించుకొని దేవుడికి మనకు బహుమానమును అనే రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణ కొరకు మనం ఆశ కలగాలి. లోక ఆశలు కాదు, కానీ దేవుడిస్తున్నటువంటి ప్రతి దాన్ని బట్టి మనం ఆశ చెందాలి. కేవలం ఆయన్ని తట్టి మనం తిరగాలి. ఆయనతో ఓపికతో మనం నిలిచి ఉండాలి. నిరీక్షణ కలిగిన జీవితాన్ని నీవు నేను మనమందరమును పొందుకొని ఇందుము కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా, మనుషులైనటువంటి వారు అనేకమైనటువంటి మీద ఆశపడుతూ ఉంటారు. వాటి కొరకు ఓపికతో కూడా ఎదురు చూస్తారు. కానీ ప్రభువా, నీవిస్తున్నటువంటి గొప్ప బహుమానము అనే రక్షణను ఓపికతో మేము కనిపెట్టుకొని ఉండేలాగున సహాయం దయచేయండి. ప్రభా, నీ బహుమానమును బట్టి మేము కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మా మనసులను, మా ఆలోచన విధానమంతా మీకు అప్పచెపుతున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించి, ప్రవ్వా, మనుషులు దేని కొరకైతే పరిగెడుతూ ఉన్నారు తండ్రి, కేవలం నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండేలాగున సహాయము దయచేయండి. ఈ వాక్యమును బట్టి ప్రతి ఒక్క కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సరిచేసి బాగు చేయమని, ఓపికతో నిన్ను కనిపెట్టుకునేలాగున సహాయము దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.